విక్రమార్క కథలు. 4వ రోజున భోజరాజు సుముహూర్తంలో సింహాసనం ఎక్కేందుకు 4వ మెట్టు మీద అడుగు పెట్టేసరికి ఆ సోపానం మీదున్న ప్రతిమ అతనిని ఆగమని, ఈ సింహాసనం ఎక్కడానికి విక్రమార్కుడు తప్ప మరెవరూ అర్హులు కారు. అతనికి గల సుగుణాలుంటేనే ఇతరులు అధిష్ఠించవచ్చు. అతని గుణ విశేషాలు కొన్ని చెబుతాను విను. వాడుక ప్రకారం 6 నెలలు రాజ్యపాలన చేసి దేశ సంచారానికి బయలుదేరుతూ పరిపాలన మంత్రికి అప్పగించి బట్టిని వెంటబెట్టుకొని గుర్రం మీద వెళ్ళాడు. నెల్లాళ్ల పాటు పట్నాలు, పల్లెలు, కొండలు, నదులు దాటి అరణ్య మార్గంలో వెళ్తుంటే ఒకచోట కారడవిలో నిర్మానుష్యంగా ఉన్న సత్రం కనపడింది. అక్కడ విశ్రాంతి తీసుకోవాలని ఇద్దరు కూర్చున్నారు. ఆ మందిరాన్ని పరిశీలించి బట్టి, ఇది ఇక్కడ ఎందుకు కట్టబడింది, ఎందుకు ఎవరు లేకుండా తలుపులు మూసివేయబడి ఉందో, ఏదో కారణం ఉండకుండా ఇలాంటి అడవిలో ఎంతో డబ్బు ఖర్చు పెట్టి దీన్ని ఎందుకు కట్టిస్తారు అన్నాడు విక్రమార్కుడు. అంతలోనే కొందరు బాటసారులు అటువైపు వచ్చి ఆ మందిరానికి రాక దూరంగా ఉన్న ఒక చెట్టు కింద విశ్రమించారు. అది చూసి విక్రమార్కుడు వారిని పిలిచాడు. అందుకు వారు, మీరే ఇక్కడికి రండి, అక్కడ ఉండడం క్షేమం కాదు అన్నారు. బట్టితో కలిసి వారి దగ్గరకు వెళ్ళి, అయ్యలారా, చక్కని ఆ మందిరం క్షేమం కాదంటున్నారెందుకు అని అడిగాడు విక్రమార్కుడు. బాటసారులలో ఒకడు, అయ్యా, మీరు ఈ దారికి కొత్తలా ఉన్నారు, అందుకే మీరిక్కడ విశ్రమించారు. మీ అదృష్టం బాగుండి ఎవరూ చూడలేదు, చూసింటే మీ ప్రాణాలు పోయేవి. ఆ మందిరం కథ చెబుతాను వినండి అంటూ చెప్పసాగాడు. ఇక్కడికి పడమటి దిక్కున రజతపురం అనే పట్టణం ఉంది. దానికి రాజైన శత్రుంజయుడికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. తపస్సు చేయగా ఒక కుమార్తె కలిగింది. ఆమెకు చెంపక గంధి అని పేరు పెట్టి ఎంతో గారాభంగా పెంచుతూ అన్ని విద్యలు నేర్పించారు. మానవ దేవలోకాల్లో ఆమెకు సాటి వచ్చే సౌందర్యవతి లేదని ప్రతీతి. ఆమె జ్ఞానం వచ్చినప్పటి నుంచి మగవారిని చూడనని వ్రతం పూని తల్లిదండ్రులు ఎంత చెప్పినా వివాహం చేసుకోనని పట్టుబట్టింది. ప్రతి శుక్రవారం ఆమె చెలికత్తెలతో ఇక్కడికి వచ్చి ఈ భవనం దగ్గరున్న కొలనులో జలకాలాడి మందిరంలో విశ్రాంతి తీసుకొని వెళ్తుంది. శుక్రవారం నాడు ఈ ప్రాంతంలో మగవారు తిరగకూడదని, ఆ మందిరంలో మగవారు అడుగు పెట్టకూడదని, తన ఆజ్ఞను మీరిన వారికి శిరచ్ఛేదమే శిక్ష అని రాజు ప్రకటించాడు. దీనికి కాపలాగా చాలామంది సేవకులని నియమించాడు. వాళ్ళు మిమ్మల్ని చూడలేదు కాబోలు, దేవుడి దయ వల్ల బతికిపోయారు. ఇక ఆ మందిరం వైపు వెళ్ళకండి అని వాళ్ళు వెళ్ళిపోయారు. అది విని బట్టి విక్రమార్కులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. విక్రమార్కుడు ఆ కథ వినగానే, ఆమెతో కామసుఖాలు అనుభవించాలని ఉంది అన్నాడు. అయితే నేను చెప్పినట్లు చెయ్యండి అని నవ్వుతూ విక్రమార్కుడికి స్త్రీవేషం వేసి తాను సామంతరాజుగా రజితపురం వెళ్ళి రాజసభలో ప్రవేశించాడు. అతనిని రాజకుమారుడుగా భావించి ఎవరూ అడ్డు పెట్టలేదు. అతను రాజుకు నమస్కరించగా శత్రుంజయుడు అతని వివరాలు అడిగాడు. అందుకతను, ప్రభువర్య, నేను విజయనగరాధీశ్వరుణ్ణి, నా పేరు శశివదనుడు, విక్రమార్కుడికి కప్పం కట్టే సామంతరాజులలో ఒకడిని. ఇప్పటికి 5-6 ఏళ్ల నుంచి కరువుతో ప్రజలు బాధపడుతూ ఉండటం వల్ల కప్పం కట్టలేకపోయాను. నా భార్య అతని మేనకోడలే కావడంతో ఇంతవరకు అతను నన్ను తొందరపెట్టలేదు. కానీ దుర్మార్గులైన అతని మంత్రులు చెప్పినది నమ్ముతూ రాజు వారి మాట ప్రకారం మెలుగుతూ ఉండడంతో మాలాంటి వాళ్ళకి కష్టాలు వచ్చాయి. 6 ఏళ్ల కప్పాన్ని నెలలోగా కట్టకపోతే దేశం విడిచిపోమ్మని ఖండితంగా చెప్పాడు. నా దగ్గర ధనం లేదు, అటు రాజు శాసనం, ఏం చేయడానికి తోచలేదు. దయామయులైన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను. ఈమె నా భార్య, మీ ఇంట్లో ఉంచి మీ వద్ద ధనం తీసుకొని అతనికి చెల్లించాలని వచ్చాను. మీరు నా మీద దయ ఉంచి నా కష్టం గట్టెక్కించారో 2 మాసాలలో ఏదో ఒక విధంగా మీ సొమ్ము చెల్లిస్తాను. అంతవరకు నా భార్య ఇక్కడే ఉంటుంది. మీరు నాకు ఈ సహాయం చేసి పుణ్యం కట్టుకోండి అని ప్రార్థించాడు.
ఆ మాటలకి రాజు ఆశ్చర్యపోయి, శశివదన రాజా, అప్పడగడం లోకంలో ఉంది కానీ భార్యని కుదవబెట్టడం సరైన పని కాదు. నీకు కావలసిన డబ్బిస్తాను, వీలైనప్పుడు తెచ్చి ఇవ్వు. ఒకరికి ఇబ్బంది కలిగితే మరొకరు సహాయం చేయడం న్యాయం. కావలసినంత ధనం తీసుకెళ్ళు అన్నాడు కనికరంగా. శశివదన వేషధారి, అయ్యా, మీరు నా భార్యకి తండ్రి వంటి వారు కనుక ఉండవచ్చు. నేను ఇక్కడ నుండే ఉజ్జయినికి వెళ్ళాలనుకుంటున్నాను. అందుచేత నేను తిరిగి వచ్చే వరకు నా భార్య ఒంటరిగా ఉండలేదు కనుక మీ అమ్మాయితో పాటు ఉంచండి. నాకు ఈ సహాయం కూడా చేయండి అని ప్రార్థించేసరికి రాజు అందుకు అంగీకరించాడు. శశివదన వేషధారి రాజు వద్ద పైకం తీసుకొని భార్యని అప్పగించి ఉజ్జయిని మార్గంలో వెళ్ళిపోయాడు. శత్రుంజయుడు స్త్రీ వేషధారిని అంతఃపురానికి తీసుకుపోయి కుమార్తెకు ఆమె గురించి అంతా చెప్పి ఆమెనెంతో మర్యాదగా తనతో ఉంచుకోమన్నాడు. చంపకగంధి ఆమెనెంతో గౌరవంగా చూసుకోసాగింది. రాజు దగ్గర ధనం తీసుకున్న శశివదనుడు పేరు పెట్టుకున్న బట్టి కొంత దూరం వెళ్ళాక ఒక అడవిలో కొండ గుహలో ఆ ధనం పూడ్చిపెట్టి పక్కన చచ్చిపడిన చిన్న పిట్టని చూసి, పరకాయ ప్రవేశ విద్య తెలిసిన వాడు కనుక దానిలో ప్రవేశించి తన దేహాన్ని రక్షించమని బేతాళుడికి చెప్పి రజితపురం వెళ్ళి రాజకుమారి స్త్రీ వేషధారి అయిన విక్రమార్కుడు కలిసి పడుకునే మంచం మీద చేరి తెల్లవారుతుంటే తిరిగి వస్తుండేవాడు. అలా కొన్నాళ్ళు గడిచేసరికి వాళ్ళిద్దరూ శరీరాలే వేరు కానీ మనసు ఒకటే అన్నట్లు దగ్గరైపోయారు. అయినా రాజకుమారి తన వృత్తాంతం కానీ వ్రతానికి కారణం కానీ చెప్పలేదు. ఇలా ఎన్నాళ్ళు స్త్రీ వేషంలో ఉండటం ఇబ్బందిగా ఉంది, కాలం వృధా అవ్వకూడదు అని విక్రమార్కుడు ఉపాయం ఆలోచించాడు. అతను ఒకరోజు ఎవరితోనూ మాట్లాడక దీనంగా ఒక మూల పడుకున్నాడు. అది చూసి చంపకగంధి, నీ విచారానికి కారణం ఏమిటి అంటూ, నీకిక్కడ ఏమైనా కష్టం కలిగిందా అని అడిగింది. అందుకామె, నా చింత ఎవరూ తీర్చలేనిది. అందుకు కారణం ఉంది కానీ ఎవరికి చెప్పినా ప్రయోజనం ఉండదు. అందుచేత నన్ను పలకరించకు, చెబితే మాత్రం నా చింత నువ్వు తీరుస్తావా అంది. ఆ మాటలకు రాజకుమారి చాలా ఆశ్చర్యపోయి, నా స్నేహం మరచి నువ్వు ఇలా అనటం న్యాయమేనా? స్నేహితులకి చెప్పరాని రహస్యం ఉంటుందా? కపట స్నేహం వల్ల ముప్పు కలగక తప్పదు. దీనికి దృష్టాంతంగా నేను ఒక కథ చెబుతాను విను. చతురగిరి అనే పట్టణాన్ని సైంధవుడనే రాజు పాలించేవాడు. అతనికి చిత్రకేతుడనే కుమారుడు ఉండేవాడు. 5 ఏళ్ళు రాగానే విద్యాభ్యాసానికి పాఠశాలకు పంపాడు తండ్రి. అక్కడ వాని వయసు వాడే గంభీరుడు అనే బోయ పిల్లవాడు కూడా చదువుకుంటున్నాడు. రాజకుమారుడికి బోయ పిల్లవాడికి స్నేహం కుదిరింది. దినదినానికి అభివృద్ధి చెందింది. ఇద్దరూ తెలివైన వారు అవడం వల్ల తొందరలోనే సకల విద్యలు నేర్చి ప్రసిద్ధి పొందారు. చిత్రకేతుడికి 20 ఏళ్ళు రాగానే పట్టం కట్టాడు తండ్రి. బోయవాడైన గంభీరుడు రాజే తన మిత్రుడు కనుక తనకేమీ లోటుండదన్న ఆశతో అతను వచ్చిపోయేటప్పుడు అతని దృష్టి పడేలా సభాభవనం తోవలో నిలుచునేవాడు. కానీ రాజ్యమదంలో ఉన్న చిత్రకేతుడు స్నేహితుణ్ణి పట్టించుకునేవాడే కాదు. అందుకు గంభీరుడు ఎంతో విచారించి, రాజ్యమదంతో రాజులు గుడ్డివాళ్లే అవుతారు, రాజులను ఎప్పుడూ నమ్మకూడదు, నేను ఇతని వల్ల పొందే మేలేమీ ఉండదు, నా తోవ నేను చూసుకోవాలి అని నిశ్చయించుకొని అడవికి పోయి వేటాడుకుంటూ జీవించసాగాడు. ఒకరోజు సాయంకాలం వరకు కూడా ఏ జంతువు దొరక్క పొట్ట గడవడం ఎలా అని చాలా దూరం పోయాడు. అక్కడ ఒక కొండ కనిపించేసరికి అందులో ఏముందో చూద్దామని చావుకు తెగించి వెళ్తుంటే ఆ గుహలో కొంత దూరం పోయాక చీకటి అంతమై వెలుతురు కనిపించింది. ఆశ్చర్యంగా అటు వెళ్ళేసరికి అక్కడ ఒక విశాలమైన ప్రదేశము, దీపం వెలుతురు, ఆ వెలుగులో అలంకరించుకొని కూర్చున్న ఒక సౌందర్యవతి కనిపించారు. ఆమె తొడ మీద తలబెట్టుకొని ఒక వికృత భయంకరాకారుడు నిద్రపోతూ గురకబెడుతున్నాడు. గంభీరుడు అది చూసి చాలా ఆశ్చర్యపోతూ ఆమె ముందుకు వెళ్ళి నిల్చున్నాడు. అతన్ని చూసి ఆమె కూడా ఎంతో ఆశ్చర్యపడుతూ,
నువ్వెవరో కానీ వేగంగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నీ ప్రాణాలకి అపాయం. ఈ రాక్షసుడు గాని లేచాడో నీకు నాకు కూడా ముప్పే. అనవసరంగా చావడం ఎందుకు, తొందరగా గుహలోంచి పారిపో అంది. ఆమె మాటలు విని ఈ సుందరి చిత్రకేతుడికి తగిన కన్యారత్నం. ఈమె గురించి అతనికి చెబితే అతను తనను చేరదీస్తాడు, తను సుఖపడవచ్చు అని మనసులో ఆశపడి నగరానికి పోయి రాజుని కలుసుకున్నాడు. అతను గంభీరుడేదో కొత్త విషయం చెబుతాడని ఆశించి అతనిని మన్నన చేశాడు. అతను ఆ సుందరి గురించి చెప్పగానే ఎలాగైనా ఆమెతో సుఖించాలని కోరిక కలిగి 2 గుర్రాలని తెప్పించి అతని ఆ ప్రదేశానికి బయలుదేరమన్నాడు. గుహద్వారం చేరాక చిత్రకేతుడు, మిత్రమా, ఆ కన్యని తీసుకుపోవడానికి నేను ఒక ఉపాయం ఆలోచించాను. నువ్వు లోపలికి వెళ్ళి నా రాకని ఆమెకు చెప్పు. ఆమెకు బదులు నువ్వు ఆ రాక్షసుడి తలని నీ తొడ మీద పెట్టుకొని ఉండు. ఆమె ఇక్కడికి రాగానే నేను ఆమెను ఇక్కడ ఉంచి లోపలికి వస్తాను. ఇద్దరము కలిసి రాక్షసుని చంపేద్దాం అన్నాడు. గంభీరుడు అలాగే అని లోపలికి వెళ్ళాడు. తనని చూసి దిగులు పడక ఆమెకు జరిగినది చెప్పి రాక్షసుడి తలని తన తొడ మీదకు తీసుకొని ఆమెను వెళ్ళిపోమన్నాడు. మిత్రుడైన రాజకుమారుడు ఎంతసేపటికి రాకపోవడంతో గంభీరుడు జరిగినది అర్థం చేసుకొని ఎంతో దుఃఖించసాగాడు. తనకు రాక్షసుడి చేతిలో చావు తప్పదనుకున్నాడు. అంతలోనే రాక్షసుడు నిద్రలేచి ఆమె కాక ఎవడో ఉండడం చూసి వీడామెనెక్కడో దాచేశాడని భావించి కోపంగా చూస్తూ, నీ చూడా, ఇక్కడుండే సుందరి ఏమైంది? ఎక్కడ దాచావు? నువ్వెవడివి? ఎందుకొచ్చావు? నిజం చెప్పకపోయావో నిలువునా చీరేస్తాను అని గద్దించాడు. వాడిని చూసేసరికి ప్రాణాలు పోయినట్లు అనిపించి భయంతో గడగడ వణుకుతూ నిజం చెప్పడమే మంచిదని అంతా వివరంగా చెప్పేశాడు గంభీరుడు. నా అపరాధం క్షమించి రక్షించు అని దీనంగా వేడుకున్నాడు. రాక్షసుడంతా విని గంభీరుడు అమాయకుడని, నిజమే చెప్పాడని, రాజకుమారుడే మిత్రద్రోహి కనుక ఆమెను తీసుకుపోయాడని గ్రహించి అతని భయం పోగొట్టి, వెర్రివాడా, మిత్రుడైనా పుత్రుడైనా ఎవరైనా సమయం వస్తే దుర్మార్గులు మోసం చేస్తారు, లోకం తీరే అలా ఉంది అంటూ చెప్పసాగాడు. రత్నపురి అనే పట్నంలో నీతిమంతుడనే రాజుకి వివేకవంతుడు అనే మంత్రి ఉండేవాడు. రాజు కొడుకు పేరు సన్మార్గుడు కాగా మంత్రి కొడుకు గుణభద్రుడు. ఇద్దరూ విద్యలలో సమానులే అయినా ఒక మహాత్ముడి అనుగ్రహంతో పక్షి భాష గుణభద్రుడికి మాత్రమే అలవడింది. వారికి తగిన వయసు రాగానే మహతిపురాన్నేలే ధర్మశీలుడు అనే రాజు కూతురైన చిత్రరేఖతో సన్మార్గుడికి, ఆ దేశపు మంత్రి అయిన శుక్రుడి కూతురు కుముదవల్లితో గుణభద్రుడికి వివాహాలు జరిగాయి. వారిని పుట్టిళ్ళ వద్దనే ఉంచి తాము పోయి వస్తుండేవారు తప్ప వాళ్ళని తమ వద్దకు తెచ్చుకోలేదు. కొన్నాళ్ళు అలా గడిచాక వాళ్ళు భార్యని పుట్టింట ఉంచటం భావ్యం కాదని వారిని తెచ్చుకుందుకు బయలుదేరారు. ఒక అరణ్యంలో ముందు సన్మార్గుడి గుర్రం, వెనుక గుణభద్రుడి గుర్రం నడుస్తూ ఉంటే ఒకచోట చెట్టు మీద పక్షి తన మొగుడితో, చూడు, ముందు పోతున్న వాడికి తొందరలో మరణం తథ్యం అంది. సన్మార్గుడికి ఆ భాష తెలియదు కనుక నిశ్చింతగా పోసాగాడు. గుణభద్రుడికి ఆ మాటలు అర్థం కావడం వల్ల మిత్రుడు ఎలా చనిపోతాడో, ఎప్పుడు చనిపోతాడో పక్షుల మాటలు నిజమవుతాయి అంటారు. అది అతనికి చెబితే ముందే నిరుత్సాహపడిపోతాడు. అతన్ని ఎలా రక్షించడం అని ఆలోచిస్తూ గుర్రంపై పోసాగాడు. మహతిపురం చేరగానే వారిని రాజు మంత్రి గౌరవంగా ఆహ్వానించారు. గుణభద్రుడు తన మిత్రుణ్ణి వదిలి ఉండడానికి ఇష్టపడక తాను కూడా సన్మార్గుడితో 3 రోజుల పాటు రాజభవనంలోనే ఉంటాను అన్నాడు. సన్మార్గుడు అంగీకరించి తన వద్దనే ఉంచుకున్నాడు. గుణభద్రుడు ఆ రాత్రి ఇతరులకి కనపడకుండా తన మిత్రుడికి కాపలా కాయసాగాడు. ఒక రాత్రి గడిచాక చిత్రరేఖ పాలు పళ్ళు పిండి వంటలు పరిచారికల చేత మగడు శయనించిన మందిరంలో పెట్టించి వాళ్ళను పంపివేసింది. దూర ప్రయాణం చేసి వచ్చి అలసి పడుకున్న భర్త స్థితిని చూసి తాను తెప్పించిన పదార్థాలలో కొన్నింటిని పట్టుకొని బయటకు వెళ్తున్న చిత్రరేఖను ఆమె ఎక్కడికి వెళ్తుందో చూడాలని ఆమెకి తెలియకుండా
గుణభద్రుడు అనుసరించాడు. చిత్రరేఖ పెరటి ద్వారం దాటి రాజప్రాకారం దాటి ఒక వీధి ద్వారా నడిచి ఒక విశాలమైన ప్రదేశంలో కట్టబడిన మఠంలోకి నడిచింది. ఆమె నడక చప్పుడికి ఒకడు లేచి కూర్చొని తన వద్ద నిలుచున్న ఆమెపై కోపంతో, ఏమీ నీకోసం ఇంతసేపు కాచుకోవాలా? ఇప్పుడెంత రాత్రైందో తెలియలేదా? ఛీ, నీ మొహం చూడకూడదు పో అని మండిపడ్డాడు. ఆమె అతనిని బతిమాలుకుంటూ దండం పెట్టి, ఆలస్యానికి కారణం నా మగడు ఊరు నుండి వచ్చాడు. అతను నిద్రపోయే వరకు ఆగవలసి వచ్చింది. రేపు తొందరగా వస్తాను, ఇవాళ తొందరగా పోవాలి అంది. ఏమిటి, మొగడా వచ్చాడా? అందువల్ల ఆలస్యమైందా? నీకు మొగడు ఎక్కువైతే వాడి దగ్గరికే పో. నాతో సుఖపడాలి అంటే ఈ క్షణంలోనే పోయి వాడిని నరికిరా అంటూ కత్తి ఇచ్చాడు. చాటుగా నిలుచొని గమనిస్తున్న గుణభద్రుడికి ఆ హీనుడు ఆమె విటుడని, ఆమె ప్రతి రాత్రి అతనితో కలుస్తుందని, పుట్టింట వదిలివేయడం వల్ల ఇలాంటి అనర్థం జరిగిందని అర్థం చేసుకొని ఇంకా ఏం జరుగుతుందో అని చూడసాగాడు. రాజకుమారి విటుడికి మొక్కి, విధిలేక గాని ఆ అదుముడు నీకంటే అధికుడు కాడు. వాడి ముఖం చూడ్డానికే నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడే నువ్వు చెప్పినట్టు వాడిని అంతం చేసి వచ్చి నీకు సంతోషం కలిగిస్తాను అని వేగంగా సన్మార్గుడు ఉన్న శయనగృహానికి చేరింది. ఆమె ఉద్రేకాన్ని చూసి రాజకుమారుణ్ణి చంపుతుందేమో అని భయపడుతూ గుణభద్రుడు ఆమెను అనుసరించాడు. చిత్రరేఖ గాఢ నిద్రలో ఉన్న భర్త మీద కత్తెత్తి నిర్దయగా వేటు వేసింది. కానీ గుణభద్రుడు ఆ వేటు రాజకుమారుడికి తగలకుండా ఆమె చెయ్యి పట్టుకోబోయాడు. కానీ ఆ వేటు తగిలి సన్మార్గుడు మరణించాడు. అది చూసి గుణభద్రుడు, ఓసి దుర్మార్గురాలా, ఎంత పని చేశావు? నువ్వు పతిపాలిట మృత్యువు తప్ప పత్నివి కావు. నిన్ను కండలుగా నరికినా పాపం లేదు అంటూ నిందించాడు. అతనికి తన రహస్యం ప్రవర్తనంతా తెలిసిపోయిందని, తన నేరం కప్పిపుచ్చుకోవాలని నిశ్చయించుకొని పెద్ద పెట్టున ఆమె ఏడ్చేసరికి దాసి జనం పరుగున వచ్చేశారు. చిత్రరేఖ చెయ్యి పట్టుకున్న గుణభద్రుడు మంచం మీద చచ్చిపడున్న రాజకుమారుణ్ణి చూసి వాళ్ళు ఆశ్చర్యంతో భయంగా ఏం జరిగిందని అడిగారు. ఇతను ఎలాగో మా శయ్యాగృహం చేరి నా మగన్ని చంపి నన్ను పట్టుకొని తనతో కూడమంటున్నాడు అని ఏడ్చింది చిత్రరేఖ. వారు ఆ వర్తమానం రాజసేవకులకి చెప్పగా వారు వచ్చి గుణభద్రుణ్ణి బంధించి పట్టుకుపోయి రాజుకు చెప్పారు. అలాంటి హత్య చేసిన వాడి ముఖం చూడకూడదు. నా అల్లుణ్ణి చంపిన వాడిని ప్రధానమంత్రికి అప్పగించి చంపించండి అన్నాడు రాజు. ఆ విషయంలో నిజ నిర్ధారణ చేయాలని ఆలోచించేవారే లేకపోయారు. భటులు గుణభద్రుణ్ణి మంత్రికి అప్పగించి రాజాజ్ఞ చెప్పారు. తాను పన్నిన పన్నుగడ అనుకూలంగా పరిణమించి తనకి శత్రువైన వాడికి మరణదండన విధించబడినదని, ఇక నిర్భయంగా విటుడితో ఉండవచ్చునని మనసులో తెగ సంతోషిస్తూ పైకి భర్త మరణానికి దుఃఖం నటించసాగింది చిత్రలేఖ. మంత్రి వివేకవంతుడు. గుణభద్రుడు తన అల్లుడే కావడము, అతని సుగుణాలు బాగా తెలిసినవాడు కావడము వల్ల అతని మీద ఆరోపింపబడిన నేరం నిజంగా అతను చేసి ఉండడని భావించి అల్లుణ్ణి వాళ్ళిద్దరూ తమ ఊరు వదిలింది మొదలు జరిగినది చెప్పమని కోరగా అతను వదిలినప్పటి నుంచి అంతవరకు అయినదంతా చెప్పాడు. వివేకవంతుడు ఆశ్చర్యపడి చిత్రరేఖ దుశ్శీలానికి కోపగించి రాజు తొందరపడి తన అల్లుడికి మరణదండన విధించినందుకు అసహించుకొని తాను అల్లుడిని దాచి మేకని చంపి దాని రక్తం రాజుకి చూపించి ఆ రహస్యాన్ని కాపాడేందుకు సేవకులకి చాలా డబ్బిచ్చి చిత్రరేఖ విటుడి కొరకు మఠానికి వచ్చినప్పుడు తనకి తెలియపరచడానికి నేర్పరులని నియమించాడు. ఆ రాత్రి చిత్రరేఖ విటుడి వద్దకు కులకడానికి రాగా వారు మంత్రికి వెంటనే చెప్పారు. మంత్రి వారిద్దరిని మంచం మీదే బంధించి అప్పటికప్పుడే రాజుకు చెప్పి చూపించగా రాజు ఏమీ అనలేక అవమానంతో తల ఉంచుకున్నాడు. మహాప్రభు, కుమార్తె దుష్ట ప్రవర్తనను తెలుసుకోలేక ఆమె మాటలే నిజమని నమ్మి నిరపరాధి అయిన గుణభద్రుణ్ణి చంపమని ఆజ్ఞాపించారు. అన్యాయం కాదా? అతని నుంచి జరిగినదంతా తెలుసుకొని
నిర్దోషి అని చంపకుండా దాచి ఉంచాను. అతన్ని పిలిపించి అడిగారో దేవరవారికి ఎంత విషాదమవుతుంది అన్నాడు మంత్రి. రాజు అతన్ని పిలిపించి అతని నోట అంతా విని కుమార్తె చేసిన పనికి చాలా కోపగించి చిత్రలేఖని ఆమె విటుడిని కొరత వేయమని సేవకులకి ఆజ్ఞాపించాడు. తాను చేసిన పనికి పాపం అంటకుండా గంగ స్నానం చేసి వద్దామని రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి కాశీకి వెళ్ళిపోయాడు. గుణభద్రుడు మామ చేత పౌరుల చేత ప్రశంసింపబడ్డాడు. సన్మార్గుడి కళేబరాన్ని దహించడానికి ప్రయత్నిస్తుంటే గుణభద్రుడు, అయ్యా, నా మిత్రుడి శవాన్ని దహింపక నాకివ్వండి అని మామని కోరాడు. నేను అతని శవాన్ని తీసుకొని మహాక్షేత్రాలకు వెళ్ళి పెద్దలను సందర్శించి బతికించమని బతిమాలుకుంటాను. నా శక్తి మేరకు ప్రయత్నించి అప్పటికీ నా మిత్రుణ్ణి బతికించుకోలేకపోతే శవాన్ని ఇక్కడికి తెచ్చి చిన్నతనంలో మేము చేసుకున్న భాష ప్రకారం నేను కూడా ప్రాణాలు వదులుతాను. అప్పుడు మీరు మా 2 శవాలని దహనం చేద్దురు గాని అని ప్రాధేయపడ్డాడు. మంత్రి అతని ప్రార్థన అంగీకరించి సన్మార్గుడి కళేబరాన్ని అతనికి అప్పగించాడు. గుణభద్రుడు ఆ కళేబరాన్ని తైలములు పూజించి చెడకుండా ఉండేటట్లు చేసి ఒక పెట్టెలో పెట్టించి సేవకుల చేత మోయిస్తూ పుణ్యస్థలాలు తిరిగాడు. మహాత్ములని సేవించాడు. ఏం చేసినా అతను జీవించకపోవడంతో మామ ఇంటికి తిరిగి వచ్చేశాడు. అల్లుడు వచ్చినందుకు మామ సంతోషించాడు. ఆ రాత్రి అతని భార్య చక్కగా అలంకరించుకొని పిండి వంటలు అవి పట్టుకొని అతని గదిలోకి వచ్చింది. మిత్రుడు జీవించలేదనే చింతతో మంచం మీద పొర్లుతున్న అతను నిద్ర నటిస్తూ భార్య ఏం చేస్తుందో అని గమనించసాగాడు. కుముదవల్లి నిద్రపోతున్న పతిని లేపడానికి ఇష్టపడక ఒక పళ్ళెం నిండా సామాన్లు సర్ది ఒక కత్తి పట్టుకొని బయటకు వెళ్ళిపోసాగింది. తన భార్య కూడా చిత్రరేఖలా విటుణ్ణి మరిగింది కాబోలు అని ఆమెకు తెలియకుండా అతను వెనుకనే అనుసరించసాగాడు. భర్త వస్తున్న సంగతి తెలియని కుముదవల్లి నిర్మానుష్యమైన వీధిలోంచి పోయి ఊరి బయట ఉండే కాళికాలయం చేరుకొని దేవికి ప్రణామాలు ఆచరించి తాను తెచ్చిన సామాగ్రితో పూజ చేసి చేతులు జోడించి, పరాశక్తి, త్రిలోక జనని, నా పతి క్షేమంగా సుఖంగా తిరిగి నా వద్దకు వస్తే నీకు నా శిరాన్ని అర్పించుకొని బలి అవుతానని మొక్కుకున్నాను. నీ దయ వల్ల నా భర్త క్షేమంగా వచ్చాడు కనుక నీ మొక్కు చెల్లించుకోవాలని వచ్చాను. సంతృప్తి చెంది నా పతిని సదా రక్షించు అని ప్రార్థించి కత్తితో కంఠం నరుక్కోబోయింది. ఆమె భక్తికి ధైర్య సాహసాలకి మెచ్చి కాలి ప్రత్యక్షమై ఆమె చెయ్యి పట్టుకొని ఆపి, పతివ్రత శిరోమణి, సాహసింపకు, నీ మొక్కు తీరింది, నాకు తృప్తి కలిగింది. నువ్వు నీ భర్త దీర్ఘాయువుతో సుఖంగా ఉండేటట్లు వరం ఇస్తున్నాను. అయితే తన మిత్రుడు బతకకపోతే తాను చనిపోవాలని నీ పతి నిశ్చయించుకున్నాడు కనుక నా వరం పొల్లుపోకుండా అతనిని బతికించవలసిన అవసరం ఉంది. ఇదిగో ఈ విభూది తీసుకో, ఆ బెత్తం తీసుకో. రాజకుమారుడి కళేబరం మీద విభూది జల్లి నీరు ప్రోక్షించి బెత్తంతో తట్టు, అతను జీవిస్తాడు, మీరు ఆనందంగా ఉంటారు అని అంతర్ధానమైంది. అదంతా చూస్తున్న గుణభద్రుడు తన భార్య పాతివ్రత్యానికి ఎంతో సంతోషిస్తూ ఆమె కంటే ముందుగా ఇంటికి వచ్చి మంచం మీద పడుకున్నాడు. కుముదవల్లి వచ్చి నిద్రపోతున్న అతనిని లేపడానికి సాహసింపక నిలబడిపోయి ఉండగా అతడు అప్పుడే లేచినట్లు కళ్ళు తెరిచి ఆమెను చూసి మంచం మీద చేర్చుకొని ఏమీ ఎరుగని వాడిలా లాలించసాగాడు. మనోహరి, నాకు ఒక చిత్రమైన కల వచ్చింది. కలలో అలా చేసిన ఆమె ఎవరో తెలియడం లేదు అంటూ ఆమె కాళికాలయం వెళ్ళిన విషయమే కలగా చెప్పాడు. అది విన్న కుముదవల్లి అది కలగాదని నిజంగానే జరిగిందని చెప్పి రాజకుమారుణ్ణి బ్రతికించడానికి తెచ్చిన విభూది బెత్తము చూపించింది. మర్నాడు ఆమె కాలిని ధ్యానించి సన్మార్గుడి కళేబరం మీద భస్మం జల్లి బెత్తంతో తాకించేసరికి అతను నిద్రలోంచి లేచినట్లు లేచాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తన మందిరం నుంచి అక్కడికి ఎందుకు వచ్చానని సన్మార్గుడు అడగగా గుణభద్రుడు జరిగినదంతా చెప్పగా తన భార్య ప్రవర్తనకి చాలా అసహించుకొని
తనని బతికించిన కుముదవల్లిని ఎంతో పొగిడి తన కోసం ఎన్నో కష్టాలు పడిన మిత్రుని ప్రశంసిస్తూ కౌగిలించుకున్నాడు. గుణభద్రుడు మామ దగ్గర సెలవు తీసుకొని తమ ఊరు ప్రయాణమయ్యారు. సన్మార్గుడికి మళ్ళీ వివాహం చేశాడు తండ్రి. వాళ్ళందరూ సుఖంగా జీవించారు. గంభీర, స్నేహం అంటే అది కదా. నువ్వు స్నేహితుడు అనుకున్న రాజకుమారుడు నిన్ను మోసగించి అపాయంలో వదిలి వెళ్ళిపోయాడు. వాడి ముఖం చూడకూడదు సుమా. వాడు ముట్టుకున్న రాజకుమార్తె నేనిక ముట్టుకోను. వాడిని శిక్షించవలసిందే కానీ నేనేం చేయడానికి లేదు. పోనీలే, నువ్వు మాత్రం ఎప్పుడు వాడి వద్దకు చేరకు. నేను నీకేమీ అపకారం చేయను. కపటమిత్రుడి చేత మోసగింపబడిన నీ మీద జాలి పడుతున్నాను. నీకు కావలసినంత ధనము లభించే ఒక నిధిని చూపిస్తాను. సుఖంగా జీవించు అని నిధిని చూపించి రాక్షసుడు అంతర్ధానమయ్యాడు. విన్నావు కదా, స్నేహం అంటే అది. మనం ఒకే మనసులా ఉంటున్నాం. నాకు చెప్పకూడని రహస్యం నీకు ఉండకూడదు. చెప్పు, నువ్వెందుకు ఇలా విచారంగా ఉన్నావు అని చంపకగంది స్త్రీ వేషధారిని రెట్టించి అడిగింది. అందుకా చెలి, ఇక్కడ నాకే లోటు లేదు. నా వాళ్ళ గురించి నాకు చింత లేదు. ఇన్నాళ్ళ నుంచి మనం ప్రాణంలో ప్రాణంగా మెలుగుతున్నాం. నిన్ను చూస్తుంటేనే చింత. రూపవయో లావణ్యాలలో కానీ విద్యల్లో కానీ నీకేమీ లోటు లేదు. అన్ని విధాల తగిన దానివైనా పురుషుల నొల్లక కఠోర వ్రతం పూని వయసుని వృధా చేసుకుంటున్నావు. ఇందుకు కారణం నువ్వు చెబితే గాని నా విచారము దైన్యము వదలదు అంది. చంపకగంది నవ్వి, దీనికా ఇంత చింత? నా వ్రతం వెనుక వింతైన వృత్తాంతం ఉంది, చెబుతాను విను అంటూ చెప్పడం మొదలుపెట్టింది. వింధ్య పర్వతం మీద భీకరమైన అరణ్యంలో ఒక పావురాల జంట నివసించేది. ఆడపావురం గర్భం దాల్చడంతో అవి ఒక వెదురు పొదలో గూడు కట్టుకొని దానిలో చేరాయి. ఆడపావురం గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని చేసింది. ఒకనాడు పావురాల జంట ఆహారానికి వెళ్ళాక వెదురు పొద నానుకొని నిప్పు పుట్టి పొద దానితో పాటే పిల్లలు దహనమయ్యాయి. అది చూసి అవి ఎంతో దుఃఖించాయి. కొంతసేపు అయ్యాక ఆడపావురం, నాదా, మన పిల్లలు దగ్ధం అవడంతో నా మనసు దగ్ధమయ్యింది. ముద్దొచ్చే పిల్లల్ని పోగొట్టుకున్న నిర్భాగ్యులం. ఈ శోకం తీరేది కాదు. మనం కూడా అగ్నిలో పడి మన కూనలు పోయిన చోటుకే పోదామంది. అందుకు సరే కానీ ఎప్పటికైనా చావలసిందే కదా అంది మగపావురం కూడా. అయితే పద ఇంటికి పోదామని అటువైపు ఎగరసాగింది ఆడపావురం. తోవలో మనం ఊరికే చావటం ఎందుకు? చచ్చి సాధించేదేముంది? అది కాక ఆత్మహత్య మహాపాపం. అందుచేత మన ఆలోచన విరమించుకుందామంది మగది. కానీ మన కర్తవ్యం పట్టుబట్టింది ఆడది. అప్పుడు మగది, ఎంత చెప్పినా వినవు, నేను చావను, నా మాట విని ఉంటే ఉండు, లేకపోతే నీ దారి నువ్వు పో అని తన దారిన తాను పోయింది. అప్పుడు ఆడపక్షి, మగవారెంత కఠిన హృదయం, వాళ్ళని నమ్మితే మోసపోక తప్పదు. కన్న బిడ్డలు కాలిపోతే కన్న తల్లి ఎలా ఓడ్చగలదు? అతను పోతే పోయాడు, నేను అగ్నిలో పడి చనిపోతాను. ఓ దేవుడా, నాకు మళ్ళీ జన్మ ఉంటే రాజకుమార్తెగా పుట్టి పూర్వజన్మ జ్ఞానం ఉండేటట్లు పురుషులతో సంబంధం లేకుండాను చేయమని ప్రార్థించి అగ్నిలో పడి మరణించింది. అలా చనిపోయిన ఆ పక్షి దైవానుగ్రహం వల్ల ఒక రాజుకు కూతురై పుట్టి సకల విద్యలు అభ్యసించి సౌందర్యంతో విరాజిల్లుతూ యవ్వనం వచ్చిన తన నియమం మరువక వివాహమనే మాటే మరచి మగవాళ్ళ గాలైనా సోకకుండా జీవిస్తూ ఉంది. నీ ఎదుటనున్న నేనే ఆమెని. ఇప్పుడు నీ మనసులోని చింత తొలగిపోయింది కదా అంది చంపకగంది. ఆ కథ విని ఆశ్చర్యపోయి, ఇదే రహస్యం, ఇక నాకు చింత లేదు, ఇటుపై నిన్నేమీ అడగను, నీ వ్రతం సాగించు అని ఆమెకు చెప్పి అక్కడి నుంచి పోయి మంత్రికి విషయం చెప్పి ఈమెను పెళ్లాడే ప్రయత్నం చేయాలని ఆలోచించసాగాడు స్త్రీ వేషధారి అయిన విక్రమార్కుడు. పిట్ట రూపంలో అక్కడ తిరుగుతూ ఉండే బట్టి ఆ కథ విని, ఇదే ఈమె కథ, ఈమెను తొందరలోనే ఎలాగైనా ఏలిన వారికి భార్యని చేయాలి అని నిశ్చయించుకొని తన చోటుకి వచ్చేశాడు. తన శరీరాన్ని తెమ్మని బేతాళుడికి చెప్పి పక్షి రూపం వదిలి తన శరీరంలో ప్రవేశించి
మునుపు పూడ్చి ఉంచిన ధనమును మానవ రూపంలో తెమ్మని బేతాళుడికి ఆజ్ఞ ఇచ్చి శత్రుంజయుడి కొలువులో ప్రవేశించి, రాజా, మీరు చేసిన సహాయంతో నా కష్టం తీరింది. మీ వద్ద తీసుకున్న ద్రవ్యం తెచ్చాను. దీనిని స్వీకరించి నాపై స్నేహభావం కలిగి ఉండండి. నా భార్యని రప్పిస్తే తీసుకుపోతాను అన్నాడు. రాజు అతన్ని చాలా గౌరవించి చంపాగంది వద్దనున్న అతని భార్యను తీసుకురమ్మని సేవకులని పంపాడు. తాను వెళ్ళిపోతుందంటే చాలా బాధపడుతున్న రాజకుమారిని ఎలాగో ఒప్పించి బట్టి వద్దకు వచ్చి రాజు అనుమతి తీసుకున్నాక అతనితో ప్రయాణమైంది స్త్రీ వేషధారి. కొంత దూరం వచ్చాక ఇద్దరు మారువేషం తీసివేసి ఒకచోట కర్తవ్యం ఆలోచించసాగారు. బట్టి దీర్ఘంగా ఆలోచించి ఒక ఉపాయం చెప్పాడు. అది విక్రమార్కుడికి నచ్చింది. బట్టి ఇంద్రజాలకుని వేషంలో శత్రుంజయుడి ఆస్థానానికి వెళ్ళాడు. రాజు అనుమతించగా బేతాళుడి సహాయంతో అద్భుతమైన ఇంద్రజాల విద్య ప్రదర్శించాడు. అది చూసి, ఇంత అద్భుతమైన ఇంద్రజాలం నేనెప్పుడు చూడలేదు, నాకెంతో తృప్తిగా ఉంది. ఈ విద్యని నువ్వెక్కడ నేర్చుకున్నావు? నీ గురువు ఇంకా ఎంత గొప్పవాడో అని పొగడగా, బట్టి, మహాప్రభో, నాకు విద్య నేర్పిన గురుడు మహాశక్తి సంపన్నుడు. అతను స్త్రీలను చూడడు. అందుకని ఆ వ్రతం నిలుపుకునేందుకు గుహలోనే ఉంటాడు. మీరు అతని విద్య చూడాలనుకుంటే అరణ్యానికి రావలసి ఉంటుంది. కానీ స్త్రీలు అతనికి కనపడకూడదు, జాగ్రత్త పడాలి అన్నాడు. అతని విద్యని చూడాలని గాఢంగా కోరుతున్న రాజు, నా కుమార్తె విహారార్థం అడవిలో నిర్మించిన భవనం వద్దకు రేపు నేను వస్తాను, నీ గురువుని అక్కడికి తీసుకురా అని అతనికి ఎన్నో బహుమతులిచ్చి పంపాడు. మర్నాడు రాజు మంత్రిని, పరివారాన్ని, అంతఃపుర స్త్రీలని వెంటబెట్టుకొని అక్కడికి వెళ్ళి స్త్రీలు అతని కంటపడకుండానే అతని విద్య చూడగలిగేలా ఏర్పాట్లు చేయించాడు. శిష్యుడు గురువుని తీసుకొని రాజు ముందుకు వచ్చాడు. అతను రాజుకు నమస్కరించాడు. అంతఃపుర కాంతలు మరుగున ఉండి అతన్ని చూస్తున్నారు. రాజు, మీ శిష్యుడు కనబరిచిన ఇంద్రజాలానికి మేమెంతో ఆశ్చర్యపోయాం. అంతకంటే మీ శక్తి ఎంతో ఎక్కువగా ఉంటుందని ఇక్కడికి వచ్చాం. కనుక నీ నేర్పుతో మమ్మల్ని ఆనంద పరవశులని చెయ్యి. ముందుగా నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఇంత శక్తిమంతుడివి కఠోరమైన వ్రతం పూని అడవిలోనే ఉండడానికి కారణమేమిటి అన్నాడు. అతను రాజుకు నమస్కరించి, దేవరా, మీరు అడిగారు కనుక చెప్పకపోవడం తగదు. ఆ విచిత్ర కారణం వివరిస్తాను, వినండి అంటూ ప్రారంభించాడు. వింధ్యారణ్యంలో పావురాల జంట ఒకటి వెదురు పొదల్లో గూడు కట్టుకొని ఉండేది అని మొదలుపెట్టి చివరన మాత్రం దగ్ధమైనందుకు మగది పుత్రశోకంతో మంటలో పడి ప్రాణాలు విడిచింది. కానీ ఆడది మగని మోసగించి ఎటో ఎగిరిపోయింది అని ముగించాడు. రాజకుమార్తె అది విని ఆ కథ తన కథే అని, అతను పూర్వజన్మలో తన మగడని, ఇంకా ఏం చెబుతాడో విందామని అనుకుంది. అలా మోసం చేసిన స్త్రీ దుర్భావము, కఠినత్వము నాకు అసహ్యమని, మరో జన్మలో నాకు పూర్వజన్మ జ్ఞానం ఉండాలని, స్త్రీల చెంతకైనా పోరాదని, వారి సంబంధమే ఉండరాదని వ్రతం పూని జపతపాలు చేస్తున్నాను. అందుకే అడవుల్లోనే నివసిస్తున్నాను అన్నాడు. ఆ మాటలు వినేసరికి రాజకుమారికి కోపం పట్టలేక తానెవరైనది మరిచిపోయి వ్రతాన్ని కూడా లెక్క చేయకుండా తెర వెనక నుంచి ముందుకొక్క ఉరుకున ఉరికి అతని ముందు నిలబడి, ఏది మళ్ళీ ఆ మాటలను, పిల్లలు మంటల్లో దగ్ధమైనప్పుడు పారిపోయింది నువ్వు, మానవ జన్మ ఎత్తగానే ఇలా పేలుతావేం? దేవునికి అన్నీ తెలుసు. కడుపు శోకంతో నేను మంటలో పడ్డాను గాని నువ్వు సాహసించావా? నన్ను మోసగించిపోలేదా? నువ్వు చేసిన నేరం నా మీద మోపి సత్యవంతుల్లా మాట్లాడుతున్నావే, చాలు చాలు, నోరు మూసుకొని ఉండు అని అరిచింది. ఇంద్రజాలకుడు నవ్వి, ఎందుకు పొంగుతావు? నిజం దేవుడికి తెలుసు, ఊరుకో అని నేరమంతా ఆమెదే అన్నట్లు రాజుకు చెప్పాడు. ఆమెకి అతనికి క్రమంగా వివాదం పెరిగిపోయింది. దానికి కారణం తెలియని అక్కడి వారు ఏమీ చెప్పలేక రాతి బొమ్మల్లా ఉండిపోయారు. వారి పూర్వజన్మ వృత్తాంతం అప్పుడే గ్రహించాక రాజు ఆ ఇద్దరిని శాంతపరిచి, మీ పూర్వజన్మ చరిత్రలివా? సరే, మీరెందుకు పోట్లాడుకోవడం? దైవ సంకల్పం ఇలా ఉంది.
ఇప్పుడు సతీపతులుగా ఉండడమే ధర్మం. మీరు పూనిన వ్రతాలు వదలండి. మీకు పెళ్లి చేయడమే ధర్మం అని నిశ్చయించాను అన్నాడు రాజు. అక్కడి వారందరూ కూడా అదే ఉత్తమం అన్నారు. ఇంద్రజాలకుడు రాజకుమారిని అడగగా వారు సిగ్గుతో తల దించుకున్నారు. తన కుమార్తె వివాహానికి అంగీకరించినందుకు రాజు ఎంతో సంతోషించి అందరినీ తీసుకొని నగరానికి వెళ్ళి లగ్నం పెట్టించి మహావైభవంగా చంపకగంధిని ఇంద్రజాలికుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. అలా చంపకగంధిని మోసగించి వివాహం చేసుకొని ఆమెతో సుఖాలు అనుభవిస్తూ ఒక వారం రోజులు ఉన్నాడు. బట్టి ఎక్కడికో పోయేవాడిలా వెళ్ళి కపటవేషం తీసేసి బేతాళుడు తెచ్చిన గుర్రం మీద సకలాభరణాలు తెచ్చి కొలువులో మామ దగ్గరలో కూర్చున్న విక్రమార్కుడికి నమస్కరించి, రాజాదిరాజ విక్రమార్క భూపాల, వేటతో దేశ సంచారం చేయవలసిన 6 మాసాల కాలము పూర్తయింది. మీరిక మారువేషం తీసేసి ఉజ్జయిని నగరానికి విచ్చేసి రాజ్యపాలనా భారం వహించండి అన్నాడు. ఆ మాటలు విన్న చంపకగంధి, ఏమి ఇతను విక్రమార్క చక్రవర్త? భగవంతుడు ఈ మాట నిజం చేస్తే నేనెంత అదృష్టవంతురాలిని అనుకుంది. మంత్రి అతనికి నమస్కారాలు చేసి, రాజశేఖర, మీరు మారు వేషంలో ఉండడం వలన గ్రహించలేక సామాన్యుడి పట్ల ప్రవర్తించిన మా అపరాధాలు మన్నించండి అని ప్రార్థించాడు. చంపకగంధి తనని పెళ్లాడడానికే విక్రమాదిత్యుడు అన్ని తంత్రాలు గావించాడని తెలిసి ఎంతో ఆనందించింది. విక్రమార్కుడు చంపకగంధిని తన వారిని తీసుకొని ఉజ్జయిని చేరుకొని మొదట కాళికాలయానికి వెళ్ళి దేవిని అర్చించి పురప్రవేశం చేశాడు. పురప్రజలు అతనికి ఘనస్వాగతం పలికారు. విక్రమార్కుడు మళ్ళీ ప్రజారంజకంగా పాలించసాగాడు. భోజరాజా, విక్రమాదిత్యుడి సామర్థ్యము, గుణ విశేషాలు విన్నావు కదా. అలాంటి వాడు కూర్చున్న ఈ సింహాసనం మీద నువ్వు కూర్చోవాలనుకోవడం సమంజసమైన కోరిక కాదు అంది ప్రతిమ. సింహాసనం ఎక్కడానికి శుభముహూర్తం దాటిపోవడంతో భోజరాజు తన భవనానికి వెళ్ళిపోయాడు. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.